రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మన పొరుగు దేశమైన పాకిస్తాన్లో ఇప్పుడు కేవలము ఒకే ఒక సబ్జెక్టు మీద చర్చ జరుగుతోంది. దేశంలో వేరే ఏ సమస్య లేనట్టు, దేశంలో ఇంకే ఇష్యూ లేనట్టుగా, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలతో సంబంధం లేకుండా కేవలం ఒకే ఒక విషయం మీద చర్చ జరుగుతోంది. అదేమిటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయిల్ పర్యటన. ఇజ్రాయెల్లో ఆయనకి లభించినటువంటి ఎర్రతివాచి స్వాగతం కావచ్చు, పార్లమెంటులో ఆయన అందరూ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించడం కావచ్చును, ఆఖరికి మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభివర్ణించటం కావచ్చును, ఇవన్నీ వాళ్ళకి చాలా కంగారు పుట్టిస్తున్నాయి, చాలా కలవరంతో చూస్తున్నారు. నిజానికి ఎంత చిన్న చిన్న విషయాల్ని వెంట్రుకని నిలువునా చీల్చి పరిశీలించే పనిని చేసినట్టుగా చేస్తున్నారంటే, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సహచరి ఆయన భార్య కాషాయ రంగు డ్రెస్సు వేసుకొచ్చింది. ఆమె వేసుకొచ్చినటువంటి సూట్ కాషాయ రంగులో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమానంలోంచి దిగినప్పుడు ఆయన జేబులో ఉన్నటువంటి కర్చీఫ్ ఏదైతే ఉందో ఆ కర్చీఫ్ కూడా కాషాయ రంగులో ఉంది. ఈమె కాషాయము ఆయన కాషాయము మ్యాచ్ అయ్యాయి. దీనిపైన కూడా పాకిస్తాన్లో చిలవలు పలవలుగా చర్చిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళకి వేరే ఏ ఇష్యూ లేనట్టుగా దీనిపైన చర్చిస్తున్నారు. నిజానికి పాకిస్తాన్ ఇజ్రాయెల్ని గుర్తించదు. పాకిస్తాన్ పాస్పోర్ట్లో ఇది అన్ని దేశాలకు, ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తిస్తుంది, ఒక్క ఇజ్రాయిల్ తప్ప అని ఉంటుంది. పైగా ఇజ్రాయిల్కి సహకరించేందుకు పాకిస్తాన్ రహస్య మార్గంలో అమెరికా బంటుగా ప్రవేశించి గాజా స్టెబిలైజేషన్ ఫోర్స్లో అంతర్భాగం కావడానికి ప్రయత్నిస్తోంది. ఇవన్నీ చేస్తున్నటువంటి పాకిస్తాన్కు మోదీ ఇజ్రాయెల్ వెళ్ళేటప్పటికి ఇంత కంగారు ఎందుకు? పాకిస్తాన్ ప్రస్తుతము లెక్క కడుతుంది ఏంటంటే, ఈసారి దాదాపు $8.6 బిలియన్ మేరకు రక్షణపరమైనటువంటి ఒప్పందాలు భారత్ ఇజ్రాయెల్ చేసుకుంటే, ఇజ్రాయెల్ నుంచి అత్యాధునికమైనటువంటి ఆయుధాలు, వాటి టెక్నాలజీ అంతా కూడా భారతదేశానికి వస్తోంది అని చెప్పి చాలామంది కంగారు పడుతున్నారు. మరికొందరు చెప్తున్నారు ఇదేదో కొత్తది కాదండి, ఇప్పటికే భారత ఇజ్రాయెల్ల మధ్య $29 బిలియన్ రక్షణ ఒప్పందాలు జరిగాయి అని చెప్పి చర్చిస్తున్నారు. మొత్తం మీద పాకిస్తాన్లో ఈరోజు చర్చించేటటువంటి రెండు సబ్జెక్టులు, మొట్టమొదటిది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన అయితే, రెండవది ప్రపంచ కప్ మ్యాచ్ల నుంచి పాకిస్తాన్ అవుట్ అయిపోవడం. నిజానికి పాకిస్తానీ ప్రజలకు ఇలాంటి మత్తుమందులు, ఇలాంటి రకరకాల పర్ఫ్యూమ్లు పూసేసి, అసలు తెలియకుండా వాళ్ళకి క్లోరోఫామ్ పూసేసి వాళ్ళను మూర్ఛిల్లేలాగా చేస్తున్నారు. ఒక మతమౌఢ్యంలోకి, మతోన్మాదంలోకి, భారత వ్యతిరేకతలోకి వెళ్ళేటటువంటి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవం ఏమిటి? వాస్తవం ఏంటంటే, తాజాగా పాకిస్తాన్ చట్టసభల్లో వెల్లడించినటువంటి వివరాల ప్రకారము పాకిస్తాన్ ఆర్థికంగా నానాటికి కుంగిపోతున్నది. పాకిస్తాన్ జనాభాలో ప్రతి 3 వ్యక్తుల్లో ఒక వ్యక్తి, అంటే 33% ఆఫ్ ద పాపులేషన్ బిలో పావర్టీ లైన్లో ఉంది. అంటే దారిద్ర్య రేఖకు దిగువన ప్రతి 3 పాకిస్తానీలో ఒక పాకిస్తానీ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. గత 11 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా పేదరికం యొక్క ఎదుగుదల రేటు పాకిస్తాన్లో ఉంది. ఇప్పుడు 29% ఉంది. 2019లో అది 21.9% ఉండేది. 5 సంవత్సరాల్లో దాదాపు 8% పావర్టీ రేటు పెరిగింది. ఈసారి పెరిగింది హయ్యెస్ట్ ఇన్ 11 ఇయర్స్. అదేవిధంగా ఆదాయాల విషయంలో అసమానతలు చూసినట్టయితే గత 27 సంవత్సరంలో ఎప్పుడూ లేనంత అత్యధిక స్థాయికి 27 ఇయర్ హైకి పాకిస్తాన్లో
అత్యధిక జీతానికి అతి తక్కువ జీతానికి మధ్య వ్యత్యాసం పెరుగుతూ వస్తుంది. అంటే పేదలు మరింత పేదలు అయిపోతున్నారు. పేదరికం నుంచి నెమ్మదిగా దారిద్ర్య రేఖకి, దాని దిగువకి వెళ్ళిపోయి బియ్యం కోసము లేకపోతే గోధుమ పిండి కోసము క్యూలో కొట్లాడుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. పాకిస్తాన్లో ప్రస్తుతం 7.1% నిరుద్యోగిత శాతం ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. ఇది కూడా 20 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత అత్యధికమైనటువంటి నిరుద్యోగం పాకిస్తాన్లో ఈరోజు ఉంది. పాకిస్తాన్ ప్రజలకు ఇది పట్టడం లేదు, పాకిస్తాన్ పాలకులకు ఇది పట్టడం లేదు, పాకిస్తాన్ సైన్యానికి ఇది పట్టడం లేదు. ప్రజలకి తినడానికి తిండి పెట్టనటువంటి పాకిస్తాన్ ప్రభుత్వము అటు ఇజ్రాయిల్లో మోదీ పర్యటనను లేకపోతే భారతదేశము చేసుకుంటున్నటువంటి డిఫెన్స్ డీల్స్ని చూపిస్తోంది. ప్రజలకు అన్నం పెట్టడానికి బదులు చైనా నుంచి 5th జనరేషన్ యుద్ధ విమానాల్ని దిగుమతి చేసుకునేందుకు ఉన్న డబ్బుల్ని తరలించేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి దేశానికి ఈ ఊబిలో నుంచి బయటకు వచ్చేటటువంటి సామర్థ్యం ఉండదు. పాకిస్తాన్ తనను తాను సెల్ఫ్ డిస్ట్రక్ట్ మోడ్లోకి తీసుకెళ్ళిపోతోంది. అది శరవేగంగా, అత్యంత వేగంగా ఆటో డిస్ట్రక్ట్ మోడ్లోకి వెళ్ళిపోతోంది పాకిస్తాన్. తినడానికి ప్రజలకు తిండి పెట్టకుండా మరొక వైపు అత్యాధునిక 5th జనరేషన్ ఫైటర్ విమానాలను చైనా నుంచి కొనుగోలు చేస్తోంది. IMF నుంచి మిగతా సోర్సెస్ నుంచి వచ్చిన డబ్బుని కూడా కేవలము దారి మళ్లించి భారత వ్యతిరేక ప్రచారానికి, యుద్ధానికి, యుద్ధ సామగ్రికి పాకిస్తాన్ కేటాయిస్తోంది. అందుకే పాకిస్తాన్లో ఉన్నటువంటి నిపుణులందరూ కూడాను ఈ వాస్తవాలు, అంటే ముగ్గురులో ఒకరు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి విషయము, పావర్టీ రేట్ 21.9% ఉండడము, నిరుద్యోగిత 7.1%కి పెరగడం, దీని గురించి అస్సలు మాట్లాడకుండా, ప్రజలకు దీని గురించి తెలియకుండా వాళ్ళ చెవుల్లో ఇయర్ ప్లగ్స్ పెట్టి వాళ్ళకి భారత వ్యతిరేకత అనేటటువంటి భయంకరమైన సంగీతాన్ని వినిపిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.